ఇండియాలో మొదటిసారిగా రోప్‌వే ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు మరియు గోవింద్ ఘాట్ నుంచి హిమకుండ్ వరకు రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. కేదార్‌నాథ్ రోప్‌వే గురించి చూద్దాం. దీనిని 12.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. డీబీఎఫ్ఓటీ డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్ను ఉపయోగించి ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు 4,081 కోట్లు కేటాయించారు. గంటకు 1,800 ప్రయాణికులు రవాణా చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. రోజుకు 18,000 ప్రయాణికులు రవాణా చేసేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోప్‌వే ప్రయాణ సమయం 8 నుంచి 9 గంటల నుండి 36 నిమిషాలకు తగ్గిస్తుంది. హిమకుండ్ రోప్‌వే దీనిని 12.4 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2,730 కోట్లు కేటాయించారు. గంటకు 1,100, రోజుకి 11,000 ప్రయాణికులు రవాణా చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ పథకంను 2019లో పీఎం మోడీ ప్రారంభించాడు. రోజువారీ వేతన కార్మికులకు పెన్షన్ ద్వారా సామాజిక భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం. 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఈ పథకానికి ఎవరు అర్హులు? 18 నుండి 40 సంవత్సరాల మధ్య వారు ఈ పథకానికి అర్హులు. ప్రతి నెల ఆదాయం 15,000కు మించకూడదు. 18 నుంచి 28 సంవత్సరాల వరకు ప్రతి నెల 55 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 29 నుంచి 34 సంవత్సరాల వరకు ప్రతి నెల 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 35 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రతి నెల 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 40 సంవత్సరాలు మనీ కట్టిన తర్వాత మీరు చనిపోతే ఆ మనీ మీ భార్యకు ఇస్తారు. అమౌంట్ కట్టడం ప్రారంభించి కొన్ని సంవత్సరాల తర్వాత వద్దనుకుంటే మీ మనీ మీకు తిరిగి చెల్లిస్తారు. ఈ పథకంలో జాయిన్ అవ్వాలంటే ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉండే సింధు నదిలో గోల్డ్ రిజర్వ్ దొరికింది. దీని విలువ 600 బిలియన్ పాకిస్తాన్ రూపీస్. వీటిని ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 80,000 కోట్లు ఉంటుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు ఇది కాస్త ఊరట కలిగించే విషయమని చెప్పొచ్చు. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ మార్చి 5వ తేదీన న్యూఢిల్లీలో జరిగింది. దీనిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించాడు. అన్ని దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమ్మిట్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన వేగవంతం చేయాలని తీర్మానించారు. 2025-26 సంవత్సరంలో ఇండియా 6.5% వృద్ధి రేటు సాధిస్తుందని క్రిసిల్ అనే సంస్థ అంచనా వేసింది. ఇండియా దగ్గర మూలధన వ్యయం ఎక్కువ ఉండటంతో కార్మికులకు బాగా ఉపాధి లభిస్తుంది. ఉపాధి లభించినప్పుడు వచ్చిన మనీతో వస్తు సేవలు కొనుగోలు చేస్తారు. దీని ద్వారా ఆర్థిక వృద్ధి సాధించడం సులువవుతుందని క్రిసిల్ అనే సంస్థ తెలిపింది. ఇండియాలో అధునాతన క్షిపణి అస్త్రా MK3కు గాండీవం అనే పేరు పెట్టారు. గాండీవం అనేది మహాభారతంలోని అర్జునుడి విల్లు పేరు. గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్కు కొత్త CEOగా అజయ్ బాడో నియామకం అయ్యారు. భారత న్యాయ సేవా అధికారిని అంజు రతి రాణాను కేంద్ర న్యాయ కార్యదర్శిగా నియమించారు. ఈ బాధ్యతను చేపట్టిన మొదటి మహిళ ఈమెనే అవ్వడం విశేషం.